गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरदेवाणि जन्मकन्या प्रवाहवतु। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम वर्धाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते पतद्वेषिणीम्। నమస్కారం। ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలతో మనం ఈ కార్యక్రమం చేసుకుందాం। 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం చివరికి వచ్చాం। 19 శ్లోకాలు, 18, 19 ఈరోజు పూర్తి చేద్దాం। మళ్ళీ రేపటి నుంచి ఇంకో కొత్త అధ్యాయం మొదలెట్టుకుందాం। ఎన్నో జన్మల పుణ్యం చేస్తే గాని భగవంతుని యందు భగవంతునికి సంబంధించినటువంటి విషయములందు ఆసక్తి కలగదు। భౌతికమైనటువంటి ప్రపంచంలో మునిగిపోయినటువంటి సామాన్య జీవులకు అదే సర్వస్వం అనుకొని దాంట్లోనే పడి కొట్టుకుంటూ ఉంటారు। ఎప్పుడైతే భగవద్ విషయమునందు ఆసక్తి కలుగుతుందో అక్కడి నుంచి మన సాధన మొదలవుతుంది। లేకుంటే ఏమవుతుందంటే మామూలుగా ఉన్నామంటే ఉన్నాం అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం। బట్ అది కాదు। ఇక్కడ మనకి పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి చాలా విషయాలు ఉంటాయి। అది భగవత్ సాధన యందు మాత్రమే అవకాశం ఉంటుంది। చాలా మందిని చూస్తూ ఉంటాం మనం, భగవత్ సాధన యందు ఏమాత్రం ఆసక్తి చూపించరు। కొంతమందికి అయితే అది భగవత్ సాధన అంటే ఒక వెగటు వస్తుంది। అయితే పసిపిల్లలు అన్నం తినడానికి ఇష్టపడరు। మొదట్లో తల్లి ఏ విధంగా బతిమాలి అన్నం పెట్టి అన్నం అనేది రుచి కలిగిస్తున్న తర్వాత వాడు తినడం మొదలెడతాడు। చాలా మందికి ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి భగవద్భక్తి ఉండదు, భగవద్ విషయంలో ఆసక్తి ఉండదు। ఒక్కొక్కసారి ఒళ్ళంతా కూడా మండిపోతుంటుంది। నేను కన్నడలో ఒక నాటకం చూశాను। అందులో ఒకళ్ళ ఇంట్లో భజన జరుగుతూ ఉంటుంది। వాళ్ళ ఇంటికి ఒక ఆయన వస్తాడు, రాగానే పెద్దగా అరుస్తూ అల్లరి చేస్తాడు। వాళ్ళకి అర్థం కాదు, వాడు భజన ఆపంగానే మళ్ళీ నార్మల్ అయిపోతాడు। అంటే భగవంతుడి యొక్క మాట వింటే ఒళ్ళంతా జలదరి మండిపోతుంటాం। ఆ జన్మ అటువంటిది, ఆ సంస్కారం అటువంటిది। కొన్ని జన్మల సాధన తర్వాత నెమ్మదిగా ఎక్కడో రుచి కలిగి మనకి అప్పటి నుంచి ఇంకా సాధన కంటిన్యూ చేస్తాం। ఈ సాధనలో కూడా అనేక స్టేజెస్ ఉంటాయి। మొదట్లో 10 నిమిషాలు, ఒక పావు గంట, నెమ్మదిగా అది టైం పెరుగుతూ ఉంటుంది। కొంచెం కొంచెం సాధన పెరుగుతూ ఉంటే సాధన చేసుకుంటూ వెళ్తారు। తర్వాత 2 గంటలు, 3 గంటలు, ఒక స్థితికి వచ్చేసరికి నిరంతరము దైవమునందు మాత్రమే ఉండటం జరుగుతుంది। ఆ దైవమునందు మాత్రమే ఉండడం అలవాటు అయ్యేదాకా ఆసక్తిని మనఃపూర్వకంగా చేసుకోవాలి। ఎప్పటికైనా అక్కడికి చేరాల్సిందే। దైవమునందు చేరుటే మానవ జన్మ యొక్క అంతిమ ఉద్దేశం। లేటుగా చేరటం ఎందుకు?
ఎట్లాగైనా 10th క్లాస్ పాస్ అవ్వాలి. పరీక్షలు చదవకుండా కూర్చుంటే ఎప్పుడు పాస్ కాం కదా! తొందరగా చదివేస్తే తొందరగా అయిపోతుంది. భగవద్భక్తి విషయంలో కూడా అదే జరుగుతుంది. మనం గనక జాగ్రత్తగా గమనిస్తే గనక భగవద్భక్తి యందు విషయమునందు మనస్సు అంత ఆసక్తి చూపించదు. కారణం ఏంటంటే మనం పార్టీ మారిపోతున్నాం. ఇంతకుముందు మనస్సు యొక్క పార్టీలో ఉన్నాం. అట్లా కాకుండా భగవంతుడి యొక్క పార్టీలో చేరామనుకోండి, మనస్సుకు అస్తిత్వం పోతుంది. దానికి ఇష్టం ఉండదు. మన గ్రూప్‌లోంచి ఒకరు వెళ్ళిపోతారంటే మనకెంత కష్టం వస్తుంది. మన గ్రూప్‌లోంచి ఒకరు వెళ్ళిపోతారు అనుకోండి. అంటే గ్రూప్ పొజిషన్ అందరిని గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే గురువుకి వెళ్ళిపోతున్నాడంటే చాలా బాధేస్తుంది. మాస్టర్ గారి మార్గంలో ఆ పొసెసివ్ నేచర్ ఉండదు అసలు. అందరిని తీసుకెళ్ళి మళ్ళీ తండ్రి వద్దకే చేరుస్తాం. నాకు ఎన్ని సెంటర్స్‌లో నేను పనిచేశాను, ఎన్ని చోట్ల పనిచేశాను. అందరినీ మాస్టర్ గారి దగ్గరికే తీసుకెళ్ళాను. అంతమంది మాస్టర్ గారి దగ్గర రాలేదు కాబట్టి మాస్టర్ గారినే ఆ సెంటర్స్‌కి తీసుకెళ్ళాను. పోతారు సార్. అంటే మాస్టర్ గారిని ఆ సెంటర్ తీసుకెళ్ళి అందరినీ పరిచయం చేస్తే అందరూ మాస్టర్ గారికి అటాచ్ అయిపోయారు. నేను మళ్ళీ ఇంకో సెంటర్‌కెళ్ళి అక్కడ ఓపెన్ చేయడం. ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను. ఇంకా సెంటర్లు ఓపెన్ చేసే పరిస్థితి లేదు. అంతవరకు భగవంతుని యొక్క అస్తిత్వమును, భగవత్ తత్వమును పరిచయం చేసి వాళ్ళని అందులో వాళ్ళకి రుచి కలిగేట్లుగా అందులో దింపటం. నా కార్యక్రమం అంతే. అంటే అలా ఏ పని లేక తిరుగుతున్నటువంటి వ్యక్తికి భగవత్ తత్వమును పరిచయం చేసి కొంచెం రుచి చూపిస్తే అట్లీస్ట్ ఈ జన్మ నుంచి సాధన స్టార్ట్ అవుతుంది. ఒక జన్మలోనే అవుతుందని చెప్పలేము మనం. చాలా కష్టం ఒక జన్మలో ఉంటాం. కొన్ని వందల జన్మలు కావాలి. మధ్యలో మళ్ళీ మర్చిపోతుంటే మళ్ళీ ఎవరో ఒకళ్ళు గుర్తు చేస్తారు. కానీ ఒక్కసారి రుచి చూసిన పిల్లవాడు ఆ పంచదార డబ్బా ఎక్కడుందని తల్లి తీసుకెళ్ళి చూపిస్తాడు. ఇది కావాలి. హోమియోపతి మందు కూడా అంతే. ఒక్కసారి హోమియో మందు రుచి చూసిన పిల్లవాడు వాడికి హోమియోపతి అనే తెలీదు, తీయదనము అనే తెలీదు, రుచి తెలియదు, దానికి ఏమున్నదో తెలియదు. కానీ ఆ మందు పొట్లను చూసినప్పుడు అడుగుతాడు, నాకు ఈ మందు వేయండి. నా క్లినిక్‌లో నా అనుభవం. పిల్లలు ఎంతమంది వస్తారో మందు అడుగుతారు. వాళ్ళు ఖాళీ మాత్రలు నోట్లో వేస్తే తృప్తి పడతారు. అదేవిధంగా భగవంతుని యందు శ్రద్ధ, భగవంతుని యందు భక్తి, పురుషోత్తముడైనటువంటి పరమాత్మ యందు ఆసక్తిని కలిగించడమే భగవద్గీత లక్ష్యం. అటువంటి భగవద్గీతని ఆ యాంగిల్‌లో, ఆ డైమెన్షన్‌లో పరిచయం చేయటం ఈ క్లాసుల ఉద్దేశం. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా చేస్తున్నాము కదా! మనకేం అక్కర్లా. నాకేమొద్దు, నేను నీకేమి ఇవ్వగలను థియరీ ప్రకారం క్లాసులు నడిపిస్తున్నాం. ఎంతమంది చేరారు, ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది బాగుపడలేదు, నెంబర్‌లెన్ని మనకు అక్కర్లా. మాస్టర్ ఈకే గారు నెంబర్స్ గురించి చెబుతూ ఒక మంచి ఉపమానం ఇచ్చారు. 2 రకాలైనటువంటి వాళ్ళకి మాత్రమే నెంబర్ల లెక్కేసుకుంటారు. ఒకటి మంగళవాడు, రెండోవాడు రాజకీయ నాయకుడు అని చెప్పారు. వాళ్ళకి తలకాయ లెక్క పెట్టుకుంటారు వాళ్ళు. ఎన్ని తలకాయలు మన దగ్గర ఉన్నాయి. ఇవాళ మంగళవాడు లెక్కేసుకుంటాడు షెడ్యూల్‌ని. ఎంతమందొచ్చి షేవింగ్ చేయించుకున్నారు, లేకపోతే కటింగ్ చేయించుకున్నారని వాడికి లెక్క కావాలి. అలాగే రాజకీయ నాయకుడు లెక్కేసుకుంటారు. నాకు లేదు. మనం కేవలము కర్తవ్యాన్ని నిర్వహిస్తూ పోతాము. అదే కర్తవ్యం చేయమని అందరికీ చెప్తాం. ఆ రకమైనటువంటి ఒక తత్వమును పరిచయం చేయటం మాత్రమే ఈ క్లాసులో ఉద్దేశం. ఈ మార్గంలో మీరు మెచ్యూర్ అవటం లేదా పెరగటం లేదా దాని యందు మీకు మంచి ఆసక్తి కలగటం అది వ్యక్తిగతమైనటువంటి విషయం. నిజానికి ఈ క్లాసులు
ఎవరిని ఉద్ధరించడానికి నేను చెప్పడం లేదు. నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. భగవద్గీతలోనే చెప్పారు, ఉద్ధరే ఆత్మనాత్మాను. తనని తాను ఉద్ధరించుకోవటమే ఉంటుంది కానీ ఎవరిని ఉద్ధరించడం అనేది ఉండదు. అయితే ఇటువంటి కార్యక్రమాలకు హాజరవటం ద్వారా వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి కొంత ప్రయత్నం జరుగుతుంది. అది గనక ముందుకు తీసుకెళ్తూ ఉంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మలు అయ్యేసరికి వాటి యందు ఆసక్తి ఉండి అలా మిగిలిపోతారు అందులో. అలా ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా దేహం విడిచేటప్పుడు కూడా ఇదే ధ్యాస ఉంటే మనకి ఇంకా అక్కడితో మనకి జనన మరణ ఈ సైకిల్ నుంచి బయటపడతాం. అల్టిమేట్ ఎయిమ్ ఈ సైకిల్ నుంచి బయటపడటమే. ఎన్నాళ్ళు పుట్టి చచ్చి మళ్ళీ విధమైనటువంటి యోని జన్మలు మనకి వద్దు, ఇంకా చాలు అనుకునే ఒక స్థితి మనకు వచ్చేదాకా సాధన కంటిన్యూ చేయాలి. ఒక రకమైనటువంటి విషయం ఏంటంటే ఇందులో సాధన ఎంతవరకు వచ్చింది అన్న విషయం వేరే వాళ్ళకి అసలు తెలియదు, చేస్తున్న వాడికి కూడా తెలియదు. మామూలు క్లాసులు తరగతికి వెళ్తున్న వాడు గుర్తుపడతాడు, ఎన్నో క్లాస్ వరకు వచ్చానని తెలుస్తుంది వాడికి. ఇక్కడ ఏమవుతుందంటే పూర్వజన్మల జ్ఞానం మనిషికి లేకపోవటం వల్ల ఎంతవరకు తాను సాధన చేశానో తనకి తెలియదు. ఇప్పుడు ఎన్నో క్లాసులో ఉన్నానో కూడా తెలియదు. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే మనిషి యందు కనుక ఒక స్థిమితం, ఒక విధమైనటువంటి స్థిరత్వం, ఆవేశాలు తగ్గిపోవడం, కామక్రోధాది విషయములందు బాగా తగ్గిపోయి హాయిగా ఉండడం అనే ఒక స్థితి వచ్చిన తర్వాత అలా ఉన్నామంటే మనం సాధనలో ఉన్నామని లెక్క. సాధన పక్కన చేస్తూ కామక్రోధాది అరిషడ్ వర్గం నందు ఎక్కువ ఇరుక్కుపోయి ఉంటే అది సాధన కాదు. చూడండి, చెబుతూ ఉంటారు మనకి, నేను చాలా సాధన చేస్తున్నానండి అని చెబుతున్నారు. ఇంట్లో సాధన చేస్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఏమైనా సౌండ్ చేస్తే వాళ్ళని కేకలేస్తారు. అది సాధన కింద రాదు. అందులో ఉన్నటువంటి అంతర్యామి అయిన పరమాత్మను గుర్తించడం మాత్రమే సాధన యొక్క ధ్యేయం. అలా చేయడానికే పరమాత్మ తత్వాన్ని మనం అర్థం చేసుకొని యందు అలవర్చుకోవాలి. ఆ తత్వం పూర్తిగా మనని నింపేసేయాలి. అంటే మనం భగవంతుని యందు నిండిపోవాలి, భగవంతుడు మన యందు నిండిపోవాలి. అందుకే ఇదే అధ్యాయంలో మనం తెలుసుకున్నాం, హృదయసే అర్జున తిష్టతి అని చెప్పాడు. నీ హృదయంలోనే ఉన్నానన్న, కూర్చొని ఉన్నాను. ఉన్నటువంటి ఆ పరమాత్మని మనం అనుభూతి చెందడం నేర్చుకోవాలి. అనుభూతి చెందితే గనక నెమ్మదిగా మనకి దాంట్లో చాలా విషయాలు తెలుస్తాయి. విషయం తెలియకుండా కేవలము భౌతికమైన విషయం లేదా ఆసక్తి పెట్టుకొని అలా ఏదో చేసుకుంటూ జీవితాన్ని పాడు చేసుకోవటం ఉపయోగం లేదు. అయిపోతుంది, పుడతాను చస్తాం. అల్టిమేట్గా ఏంటి? ఏం లేదు. ఫైనల్గా మీరు ఎక్కడున్నారంటే వేసిన చోటే ఉన్నాను గొంగళి అన్నట్టు ఒక సామెత ఉంది. కాబట్టి ఈ క్లాసులకి హాజరవ్వాలని అనిపించటం కూడా పూర్వజన్మ యొక్క సుకృతమే, భగవంతుని యొక్క సంకల్పమే, మన సంకల్పం కాదు. వీళ్ళ వినాయక చవితి కదా క్లాస్ క్యాన్సిల్ చేస్తారా అని అడిగారు. అదేమిటి, భగవంతుడి యొక్క పండగ రోజున భగవంతుడిని స్మరించుకోకుండా క్లాస్ ఎందుకు క్యాన్సిల్ చేయటం? కనుక మనకి ఈ ఆలోచన రావడం, ఎప్పుడు క్యాన్సిల్ చేస్తారో, ఎప్పుడు స్కూల్ ఎక్కడదామా అనేటటువంటి తత్వం ఈ ఆధ్యాత్మిక స్కూల్లో ఉండకూడదు. స్కూల్ అయితే పిల్లవాడు అడుగుతాడు, వాడు వాన వచ్చింది వెళ్ళను, వారు చుట్టాలు వచ్చారు వెళ్ళను అని చెబుతూ ఉంటాడు. మనం పెరిగాం కదా, కొంత ఆధ్యాత్మిక వైపు మనం వచ్చాం కదా, మరి వచ్చినప్పుడు మనకి ఇంకా ఆసక్తి పెరిగి ఇంకా ఎక్కువ దీని యందు ఇంకా ఎక్కువసేపు ఉండాలి, పరమాత్మ తత్వంలో ఎక్కువసేపు ఉండాలి అనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సాధన జరుగుతుంది. సాధనకి అర్హున్నా కాదా
అని అంటే పెద్దలు ఏం చెప్పారంటే, ఈ ప్రశ్న వేశావంటే నీకు అర్హత ఉన్నట్లే అని చెప్పారు. నాకు చదువు వస్తుందా రాదా అని పిల్లాడు అడిగాడు అనుకోండి స్కూల్లో. నువ్వు స్కూల్‌కి వస్తున్నావంటేనే చదువు రావడానికే వస్తుంది. కొంచెం లేట్ కావచ్చు నీకుండే తెలివితేటల యొక్క పరిస్థితి బట్టి. కానీ రాకపోవడం ఉండదు. అసలు స్కూల్‌కే రానివాడు నాకు చదువు వస్తుందా రాదా అంటే రాదని చెప్పొచ్చు. ఎందుకంటే వాడు ఎంట్రన్సే లేదు దాంట్లో. లోపలికి దూరలేదు కదా! ఎట్లా వస్తుంది చదువు? అదే పద్ధతిలో ఆధ్యాత్మిక సాధనకి ఉపక్రమించామంటేనే ఖచ్చితంగా మనకి సాధన జరుగుతుంది. ఎన్నాళ్ళు పడుతుందనేది మనకి యొక్క మళ్ళీ పూర్వజన్మ యొక్క మన యొక్క సంస్కారం, మన యొక్క వాసనలు, పూర్వజన్మ వాసనలు, భౌతికమైనటువంటి విషయములందు మనకి ఉన్న ఆసక్తి. అంటే భౌతికాన్ని వదిలేయాలంటే మొన్న చెప్పాను మీకు. వదిలేయకూడదు. వదులుగా ఉంచుకోవాలి. దాని ఎడల మన కర్తవ్యం మనం చేసుకుంటూ పోవాలి. ఆ కర్తవ్యం కూడా ఏమని చెప్పాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో? నాకు చేస్తున్నాను అనుకుని చెయ్యి. నన్ను అందరిలో చూడు అన్నాడు. అంటే ఒక గృహిణి అన్నం వండుతుంటే అన్నం కేవలం తన కుటుంబ సభ్యులు తింటారని కాకుండా పరమాత్మ స్వరూపమైనటువంటి ఈ కుటుంబ సభ్యులు తింటారు. అల్టిమేట్ గా పెడుతుంది దేవుడికే. ఆ భావనతో ఎవరైతే స్త్రీ ఆహారం తయారు చేస్తుందో ఆ ఆహారం అమృతమయం అవుతుంది. గుంటు చేస్తే అదే ఆహారం విషం అవుతుంది. కాబట్టి ఈరోజు వినాయక చవితి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వినాయకుడి యొక్క అందరూ కథ అంతా చదువుకొని ఉంటారు. ఆయన పొద్దున ఉదయం పూజ చేసుకుని ఉంటారు. అందరికీ వినాయక చవితి యొక్క శుభాకాంక్షలు మళ్ళీ చెప్తూ, గణపతి మనందరినీ రక్షించుగాక. మనం చేస్తున్నటువంటి పనులు ఎటువంటి విఘ్నములు కలుగకుండా మన యొక్క సాధన బాగా జరుగుగాక. మనం అడగాల్సింది ఏమిటంటే, స్వామి నేను ఆధ్యాత్మిక సాధన మొదలెట్టాను, దీనికి ఎటువంటి అడ్డంకులు కలగకుండా నువ్వు చూడు చెప్పాలి. ఈ విఘ్నేశ్వరుడు మనకి చేసేటటువంటి ఒక చక్కటి ఉపకారం. కాబట్టి ఆయన అలా ప్రార్థిస్తూ 18వ శ్లోకం మనం చెప్పుకుందాం. 2 శ్లోకాలు ఉన్నాయి, 18, 19 ఈరోజు మనం పూర్తి చేద్దాం. పంచదశోధ్యాయం 15వ అధ్యాయం భగవద్గీత పుస్తకం ఎవరి దగ్గర ఉంటే 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తయోగం శ్లోకం నంబర్ 18 ఓపెన్ చేయండి. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. యస్మాత్ ఏ కారణం వలన, అహం నేను, క్షరం క్షరస్వరూపుని కంటే, అతీతః అతీతంగా ఉన్నాను, అక్షరాదపి అక్షరస్వరూపుని కంటే కూడా ఉత్తమః చ శ్రేష్ఠుడుగా ఉన్నాను. అతః ఈ కారణం వలన లోకే ఈ ప్రపంచంలో వేదేచ వేదముల యందు కూడా పురుషోత్తమః పురుషోత్తముడుగా ప్రథితః ప్రసిద్ధుడనై అస్మి ఉన్నాను. ఇక్కడ భగవతత్వము భగవంతుడు చెబుతున్నాడు. వేదముల్లో కూడా నన్ను పురుషోత్తముడుగా చెప్పారు. ఏ విధంగా? క్షరస్వరూపునిగా అతని కంటే అతీతంగా ఉన్నాను అంటే క్షరుడు కాదు. భగవంతుడు ఆది మధ్యాంతరహితుడు. ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేదు, ఎప్పటికీ ఉన్నవాడు. ఈ సృష్టి జీవుల అందరిలోనూ ఉన్నాడు. సృష్టి జీవులు అంటే కేవలం మనుషులే కాదు, సకల చరాచర జీవరాశి ఎందుకు కూడా ఉన్నాడు. దశావతారాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చేపలో ఆయనే ఉన్నాడు, వరాహంలో ఆయనే ఉన్నాడు, కూర్మంలో ఆయనే ఉన్నాడు. అలా రకరకాలైనటువంటి జంతువులని వాహనంగా చేసుకుంటున్నాడు. అన్నిట్లో ఉన్నటువంటి ఒకే ఒక పరమాత్మ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నట్టు ఈ శ్లోకంలో,
క్షరస్వరూపుని కన్నా కూడా నేను అతీతుడుగా ఉన్నాను. అక్షరస్వరూపుడి కంటే కూడా ఉత్తముడుగా ఉన్నాను, శ్రేష్ఠుడుగా ఉన్నాను. మనం క్షరస్వరూపుల నుంచి అక్షర స్వరూపం వైపు మన ప్రయాణం సాగాలి. మనందరం కూడా అక్షర స్వరూపులమే. దేహమునకు డిసీజ్, డీకే, డెత్ ఉన్నాయని చెప్పారు మాస్టర్ సివి గారు. ఉండే తత్వానికి డెత్ లేదు, డిసీజ్ లేదు, డీకే కూడా లేదు. అది అక్షరం, క్షరము కాదు. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన శ్రీకృష్ణుడు, భగవానుడు, నేను అక్షర స్వరూపుని కంటే కూడా శ్రేష్ఠుడుగా ఉన్నాను. అందుకని వేదములు నన్ను ప్రతిపాదించిన ఏమని? పురుషోత్తముడు అని ప్రతిపాదించాను. అంటే ఉత్తమమైనటువంటి స్థితి యందు నేనున్నాను. అక్షర పురుషులకి ఇద్దరికంటే కూడా అతీతుడే ఉండటం వలన పరమాత్ముడిని పురుషోత్తముడు అని మనం పిలుస్తాం. జీవుడు కూడా తన జీవత్వంతో తృప్తి పడకుండా పురుషోత్తమత్వమునకై అనగా ఆత్మ స్థితికై ప్రయత్నం చేయాలి. అప్పుడే అతడు కృతార్థుడవుతాడు, బంధ విముక్తుడవుతాడు, సాక్షాత్తు భగవానుడే అని లోకంలో కీర్తించబడతాడు. మనకున్నటువంటి మీరు సద్గురువు యొక్క ఎవరైనా సద్గురువుల యొక్క కనుక వాళ్ళందరూ కూడా పరపురుషుల నుంచి అక్షర పురుషులకి ఎదిగిన వారు. అక్షర పురుషుడి నుంచి పురుషోత్తముడుగా ఎదగడానికి సాధన చేస్తున్నవారు. అందుకే గురువుని మనం ఎలా పూజిస్తామంటే గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురువు ఎవరంటే సాక్షాత్తు పరబ్రహ్మమే. అంటే క్షరపురుషుడు కంటే అక్షర పురుషుడు కంటే అతీతమైనటువంటి స్థితిలో గురువు యొక్క సాధన జరుగుతుంది. ఆయన కూడా కొన్ని యుగముల పాటు, కొన్ని జన్మల పాటు సాధన చేసి 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 ఆ స్థితికి చేస్తారు. మనకి ఎప్పుడు వస్తుందో ఏమిటో అని మనం ఆలోచన చేయకూడదు. ఇప్పుడు నా చేతిలో ఉండే కర్తవ్యం ఏమిటి? నేను నిర్వహించాలి. ఇటువంటి గ్రంథాలను చదువుకోవాలి. పెద్దలు చెప్పినటువంటి విషయం లేదు ఆసక్తి చూపించాలి. అవే వినాలి. ఇప్పుడు మనం వింటున్నవన్నీ చెత్త విషయాలే, చూస్తున్నవన్నీ చరమైనటువంటివి, నశించిపోతే కదా. సినిమా చూస్తున్నారనుకోండి, కొంచెంసేపటికి అయిపోవటం అని ఉంటుంది. దానికి అయిపోని సినిమా అని ఉండదు. మెడ్రాస్లో మా చిన్నప్పుడు థియేటర్ ఉండేది, ఇప్పుడు ఉందేమో తెలియదు. ఆ థియేటర్లో టైమింగ్స్ ఏం లేవు. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, లోపల టికెట్ కొనుక్కుని వెళ్ళాలి. ఒకసారి బయటకు వచ్చేస్తే మళ్ళీ టికెట్ కొనుక్కోవాలి. ఎక్కువ మంది 5 గంటలు, 6 గంటలు, 10 గంటలు కూర్చోడానికి వస్తారు. అలా వచ్చి కూర్చుంటారు. సినిమా చూడరు, ఏం చూడరు, వాడు దాని తర్వాత ఒకటి వేస్తూనే ఉంటాడు ఏదో. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి జన్మయందు కూడా మనకి ఆధ్యాత్మిక సాధన యొక్క స్థితి పెరుగుతూ ఉండాలి. కొంచెం 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 పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది కాన్షియస్గా ప్రయత్నం చేయాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే క్షరము కంటే అక్షరం కంటే అతీతమైన స్థితి రావాలంటే క్షరమైనటువంటి విషయం లేదు ఆసక్తి తగ్గుతూ పోవాలి. ఇందాక చెప్పినట్టుగా సినిమా కానివ్వండి, ఒక సీరియల్ కానివ్వండి, ఎవరో రాస్తే ఎవరో యాక్ట్ చేస్తే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా తెలుసు వాడు ఆ సినిమాలో దుఃఖపడుతున్నవాడు లేదా దుఃఖపడుతున్న స్త్రీ తాను నటిస్తున్నది అని తనకు కూడా తెలుసు. అది చూసి మనం దుఃఖపడ్డాం అనుకోండి, అంతకన్నా మాయ అనేది లేదు. మాయ కూడా భగవంతుడు సృష్టించిందే. సృష్టించి ఏం చెప్పాడు? నువ్వు మాయలో పడకుండా నన్ను తెలుసుకోవాలి. అదేంటండి, మాయ నిరంతరం ఆవరించే ఉంటుంది, నన్ను బయటికే పట్టలేదు. ఒక కొండ చిలువ ఓ మనిషినో జంతువును చుట్టేసింది మనల్ని. మాయ నొక్కేస్తుంటుంది. దాని నుంచి బయటపడ్డ మన వల్ల కాదు. అరిచామనుకోండి, ఎవరైనా సాయం చేయండి, ఎవరైనా సాయం చేయండి, ఎవరు చేయగలరు? ఇంకో కొండ చిలువ చుట్టబడకుండా ఉన్నవాడు మాత్రమే చేయగలరు.
మన పక్కన ఇంకోడిని కూడా ఇంకో కొండ చెరువులో పట్టుకుందనుకోండి. వాడు నన్ను సాయం చేయమంటే నేనేం చేస్తానురా, నేనే ఇరుక్కుపోయాను. నేను నీకు చేయలేనంటాడు. కాబట్టి సద్గురువుని ఆశ్రయించడంలో ఉద్దేశ్యం ఏంటంటే, నిరంతరము క్షరమైనటువంటి వస్తువుని, క్షీణించిపోయేటటువంటి వస్తువుని గుర్తించి, ఇది క్షీణమైనటువంటి వస్తువు, ఇది కన్సర్వ్డ్‌గా అయిపోతుంది. ఎప్పటికీ కానటువంటి అవ్యయమైనటువంటి పురుషోత్తమ తత్వాన్ని నేను తెలుసుకొని, పురుషోత్తముడి యందు ఉంటాను అని సంకల్పం చేసుకొని, కాన్షియస్‌గా ఈ కనిపించేటటువంటి జీవరాశులు అందరిలో ఉన్నటువంటి అంతర్యామి స్వరూపాన్ని మనం కన కనటం, చూడటం, అనుభూతి చెందడం కనుక ప్రాక్టీస్ చేస్తే కొంత ఈ జన్మ ఉపయోగం ఉంటుంది. తర్వాత ముందు జన్మలో ఇది ఆటోమేటిక్‌గా కంటిన్యూ అవుతుంది. పెట్టుకోండి, ఇప్పటిదాకా చేసిన సాధన వేస్ట్ అయిపోతుంది అనుకోకూడదు. ఇప్పుడు అసలు మనం ఇప్పుడు చేరామంటే ఈ క్లాస్‌లో ఇంతకుముందు కొంత సాధన చేయటం వలన ఈ క్లాస్ గురించి మీకు తెలియటం, మీరు ఇక్కడ చేరటం జరిగింది. ఇది మొదటిసారి కాదు. ఇదే విధంగా జన్మ తర్వాత జన్మ దొరుకుతూనే ఉంటుంది. మన సాధన ఎప్పటిదాకా మనం పుడతామంటే పూర్తిగా పురుషోత్తముని తత్వమును చేరేదాకా, లేదా మనమే భగవంతుని యొక్క స్వరూపంగా మారేదాకా ఈ మరణం, మళ్ళీ జననం ఇది జరుగుతూనే ఉంటుంది. అల్టిమేట్ ఏమి ఏంటంటే మనం పురుషోత్తముడిగా మారడం. అది ఎట్లా అనేది భగవద్గీతలో చాలా స్పష్టంగా సాధన ఎలా చేయాలో కూడా చెప్పారండి. సాధన మార్గాలు చెప్పారు. మనం చదువుతూ ఉంటే కొన్నాళ్ళకి మనకి ఇవి అర్థమవుతాయి. కాబట్టి పురుషోత్తముడైనటువంటి పరమాత్మను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళని, భగవంతుడిని ఎవరైతే నిర్మల భక్తితో సేవిస్తారో వాళ్ళు మాత్రమే తెలుసుకోగలరని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 19వ శ్లోకం. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. 2 సార్లు చదువుతున్నాను, ఎందుకంటే సంస్కృత శ్లోకాలు కొంతమందికి పరిచయం ఉండవు. నేను చదువుతున్నప్పుడు వాళ్ళ పుస్తకం చూస్తే నెమ్మదిగా అలవాటు అవుతుంది. భారత, ఓ అర్జున. అర్జునుడికి భగవద్గీతలో అనేక పేర్లు. అంతప అంటాడు, అర్జున అంటాడు, మరి భారత అంటాడు. అనేక రకాలైన పేర్లు ఉన్నాయి. అలాగే భగవంతుడు కూడా చాలా పేర్లు ఉన్నాయి. ఓ అర్జున, యహ ఎవరైతే, అసమ్మూఢ, మూఢుడు అంటే అజ్ఞాని, అసమ్మూఢ అంటే ఎవరైతే అజ్ఞానాన్ని పోగొట్టుకుంటారో, ఏవం ఈ ప్రకారంగా, మాం నన్ను, పురుషోత్తమం పురుషోత్తముడిగా, జానాతి తెలుసుకుంటాడో, సహ అతడు, సర్వవిద్ సమస్తమును తెలిసినవాడవుతాడు. సర్వభావేన పూర్తి మనస్సుతో ఈ విధాలుగా మాం నన్ను భజతి భజించుచున్నాడు, లేదా ధ్యానించుచున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఎవరైతే అజ్ఞానము లేని వాడై, కాబట్టి మన మొదటి స్టెప్ సాధనలో మనకుండే అజ్ఞానాన్ని పోగొట్టుకోవటం. అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలండి? చీకటి పోవాలంటే రూములో ఏం చేయాలి? వెలుతురిని తేవటమే. ఒక చిన్న దీపం వెలిగిస్తే చీకటి ఏ విధంగా వెలుగులో కరిగిపోతుందో, మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ప్రత్యేక ప్రయత్నం చేయొద్దు. జ్ఞానాన్ని సముపార్జిస్తుంటే అజ్ఞానం తానే పోతుంది. తెలుసుకోవటం మొదలెడితే మన అజ్ఞానం పోతుంది. తెలుసుకోవడం ఎలా మొదలెట్టాలి? పెద్దల యొక్క మార్గం, పుస్తకముల పఠనము. దీన్ని ఏం చెప్పారు పెద్దలు? అధ్యయనము అన్నారు. చదువుకుంటూ ఉంటే తెలుస్తుంది.
తెలుస్తున్న కొద్దీ అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోవడానికి తెలుసుకోవటం ఒక్కటే మార్గము. మీకు ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ మళ్ళీ చెప్తాను. దారిలో వెళ్తూ ఉంటే తాడు మీద కాలేసాడు, కొబ్బరి తాడు మీద గుచ్చుకుంది. అదే టైం పక్కన ఒక పాము వెళ్తూ ఉంది. ఇప్పుడు పాము కరిచింది అనుకుని కింద పడిపోతాడు, నోట్లోంచి పొగ వచ్చేస్తుంది. వెనకాల ఎవరో ఫ్రెండ్ పరిగెత్తి వచ్చి టార్చ్ లైట్లు చూపించాడు. వరే నన్ను నువ్వు కొబ్బరి తాడు మీద కాలేసావురా, పాము ఏం చేయలేదు నిన్ను, అది దానికుండే చిన్న ముళ్ళు నీకు గుచ్చుకుంటే పాము కాటేసింది అనుకున్నావు లే అంటాడు. అప్పుడు అజ్ఞానం నుంచి బయటపడతాడు, జ్ఞానం వస్తుంది. ఏమని? ఇది తాడు, పాము కాదు. దీన్ని పెద్దలు చెప్పినటువంటి ఉదాహరణ రుజు సర్పభ్రాంతి అని. అంటే తాడుని పాముగా భావించడం భ్రాంతి, అది నిజం కాదు. దాని భయం పోవాలంటే కేవలం తెలుసుకుంటే చాలు. ఏమని తెలుసుకున్నాం? అది పాము కాదు, తాడు అని. అలాగే ఇంకొక మంచి ఉదాహరణ పెద్దలు చెప్పింది ఏంటంటే, ఒకడు నిద్రపోతున్నాడు, కల వచ్చింది. కలలో పెద్ద పులి అతన్ని తరుముతో పరిగెత్తున్నాడు. పులి దగ్గరకు వస్తుంది, కానీ ఇంకా టచ్ చేయలేదు. ఆయాసం వచ్చేసింది. ఎంత ఆయాసం వచ్చిందంటే మెలకు వచ్చేసింది. మెలకు రాగానే పులి ఏమైంది? అంతకుముందు తరుముతున్న పులి ఎక్కడికి పోయింది? లేదు. వాడికి ఆ భయం పోవడానికి ఒకే ఒక్క మార్గము మెలకువ తెచ్చుకొనుటే. కాబట్టి మనకున్నటువంటి అజ్ఞానం పోగొట్టడానికి ఒకే ఒక్క మార్గం జ్ఞాన సముపార్జన. దానికి బోలెడంత మెటీరియల్ మనకి అవైలబిలిటీ. వేదముల దగ్గర నుంచి పురాణాలు, ఇతిహాసాలు, కథలు, మరి అనేక మంది సద్గురువులు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, అరవింద మహర్షి, మాస్టర్ ఈకే గారు, మాస్టర్ శ్రీదేవి గారు, మాస్టర్ రంగన్ గారు, ఎన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఎన్ని రకాలుగా మనకు మంచి విషయాలు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, సర్వభావేన, ఏదో సగం సగంగా నేర్చుకోవడం కాకుండా సర్వభావేన, అన్ని రకములైనటువంటి ఒకే ఒక్క విషయంగా భగవంతుడిని భజిస్తున్నాడు. అర్జున, ఎవరు అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఈ ప్రకారంగా నన్ను పురుషోత్తముడని తెలుసుకున్నాడో అతడు సమస్తమును తెలిసినవాడు అవుతున్నాడు. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, చాలా విషయాలు తెలియని ఉన్నాయి కదా సార్, అవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి మాస్టర్? ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది తెలుసుకోవాలి. దాన్నే పరమాత్మ తత్వం అంటారు. ఎందుకంటే పరమాత్మ యందు అన్నీ ఉన్నాయి. ఈయన క్లియర్గా చెప్తున్నాడు ఇక్కడ. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? ఎవరైతే నన్ను పురుషోత్తముడుగా తెలుసుకుంటున్నాడో వాడు సమస్తము తెలిసినవాడు అవుతున్నాడు. సమస్తమును తెలిసినవాడు అవుతున్నాడు. ఎవరంటే నన్ను పురుషోత్తముడుగా ఎరిగినవాడు. అటువంటి వాడు పూర్తి మనస్సుతో నన్ను భజిస్తున్నాడు లేదా ధ్యానం చేస్తున్నాడు. భగవంతునిపై భక్తి కుదరాలంటే మనం అసలు ఎంత ప్రయత్నం చేయాలో, ఎంత సాధన చేయాలో చూడండి. ఆ భగవంతుని యొక్క తత్వం ఎంత తెలుసుకోవాలి మనం? భగవత్ తత్వం తెలిస్తే మనకి దాని ఎందుకు గురి కుదురుతుంది. భగవతత్వం తెలియకుండా భగవంతుడు ఇంతటి వాడు అని తెలియకుండా మనకేం కుదురుతుంది? విశ్వాసం కుదరదు. కాబట్టి ముందర తెలుసుకోవాలి. ఒకవేళ కొంచెం తెలుసుకున్నాం అనుకోండి, సగం సగం తెలుసుకున్నాం, సగం సగమే ఉంటుంది వ్యవహారం. భగవంతుడి పైన అకుంఠితమైనటువంటి దీక్ష, భక్తి ఏర్పడి శాశ్వతుడైనటువంటి వాడు పరమాత్మనే, ఆనంద స్వరూపుడు, క్షర అక్షరములకి అతీతుడైనటువంటి ఆ పరమాత్మ, ఆ పురుషోత్తముడు గురించి మనం తెలుసుకుంటే అజ్ఞానం పోతుంది, పూర్ణ భావం కలుగుతుంది. అటువంటి వాడు నన్ను మాత్రమే భజిస్తాడు. అంటే ఇంకా మనం మిగతా విషయంలో ఆసక్తి తగ్గుతుంది. ఏ పని చేసినా నాకు సమర్పిస్తున్నట్టుగా చేయమని చెప్పారు.
ఏదైనా చెయ్యి, నాకు సమర్పణగా చెయ్యి. 12వ అధ్యాయం చాలా స్పష్టంగా. అలాగే ఎవరిని చూసినా నన్ను చూస్తున్నాను అనుకో, అప్పుడు ఆటోమేటిక్‌గా నేనే కనబడతాను అన్నిట్లో. సో, అసమ్మూఢుడు అంటే అర్థం ఏంటి? అశాశ్వతమైనటువంటి వస్తువులన్నీ వదిలేసి శాశ్వతమైనటువంటి పదమును పట్టుకునేవాడు తత్వాన్ని పోగొట్టుకునేవాడు లెక్క. అంటే ఆత్మ పదార్థమే శాశ్వతము అని తెలుసుకోవాలి. సర్వవిత్ అంటే ప్రపంచంలో ఎన్ని భౌతికమైనటువంటి విద్యలు సంపాదించినప్పటికీ కూడా, ఎంత పాండిత్యం సంపాదించినప్పుడు కూడా, మనకి భజగోవిందం శ్లోకంలో శంకరాచార్యులు వారు చెప్పారు, నహి నహి రక్షతే రుక్కుంకరణే. నాకు వ్యాకరణం పూర్తిగా వచ్చండి అని వాడు అవసాన కాలం ముందు ఆ వ్యాకరణం రక్షించదు. ఎన్ని కళలు సంపాదించినప్పటికీ కూడా సర్వవిత్, సర్వ విషయములు తెలిసినవాడు లేదా సర్వజ్ఞుడు కాలేడు. ఎప్పటిదాకా? పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేదాకా. పరమాత్మ తత్వం తెలిసిన తర్వాత ఇంకా సర్వవిత్ అన్ని తెలుస్తుంది. విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఎప్పుడైతే ఈ పూర్ణతత్వాన్ని తెలుసుకుంటాడో వాడికి అన్ని తెలుస్తాయి. అంటే దేన్ని తెలుసుకుంటే సమస్తము తెలుసుకొనబడింది అవుతుందో అట్టి పరమాత్మని తెలిసిన వాడే సర్వవేత్త, సర్వజ్ఞుడు అని పిలుస్తారు. సమస్త బ్రహ్మాండములు, సమస్త విద్యలు, శాస్త్రములు, కళలు అన్నీ కూడా భగవంతుడి అందే ఉన్నాయి కదా. మరి వాటిని తెలుసుకుంటే, ఆయన తత్వాన్ని తెలుసుకుంటే ఆయన ఎందు ఉండే విద్యలన్నీ మనకు వచ్చేస్తాయి. కాబట్టి సర్వజ్ఞుడు. ఇక్కడ చెప్పింది సర్వభావేన అని ఒక మాట వేశారు. అంటే భగవంతుని యొక్క యథార్థ స్వరూపం తెలిసిన వాడు అచంచలమైనటువంటి భక్తిభావం కలిగి ఉంటాడు. ఎందుకంటే ఇవన్నీ అశాశ్వతం తెలిసిపోయినాయి, ఆయన శాశ్వతుడని తెలిసింది, అర్థమైంది. ఇంకా మనం శాశ్వతమైనటువంటి విషయం అనేది ఆసక్తి కలిగి ఉంటాం. కాబట్టి సర్వభావేన అంటే సర్వ విధములు అర్థముల ద్వారా కూడా భగవంతునే భజిస్తాం, భగవంతునే సేవిస్తాం. ఎందుకంటే ఈ కనిపించే దృశ్య వస్తువులన్నీ కూడా నశ్వరములు. సహజంగానే శాశ్వతమైనటువంటి ఆత్మనే సేవిస్తాడు. సర్వభావైన అని చెప్పటం వల్ల అట్టివాడు పరిపూర్ణమైన మనస్సుతో భగవంతునే సేవిస్తాడని మనకు అర్థం. దైవం యొక్క యథార్థ తత్వం తెలియకపోతే ఈ స్థితి మనకి రాదు. కాబట్టి మొట్టమొదటిగా పరమాత్మ యొక్క వైభవము, వాస్తవ స్వరూపం బాగా తెలుసుకొని ఉండాలి. మరియు సర్వభావైన అనే పదము చేత లోకమున సాధకులు భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా భజించాలి మనకి ఇక్కడ తెలియజేశారు. అంటే సర్వభావము లేదే భగవంతుని మనం పట్టుకోలేము అనేది క్లియర్గా అర్థమైంది ఇక్కడ మనకి. కాబట్టి అభ్యాస రసం చేత ఎప్పటికైనా కూడా 100కి 100% ఉన్నటువంటి ఇటువంటి స్థితిని మనం చేరగలగాలి. ఇది సాధన ద్వారా సాధ్యం. మళ్ళీ చెప్తున్నా, వల్ల కాదండి, మేము ఆల్రెడీ మహాపాపాలు చేసి మానవ జన్మ పొందాం, మానవ జన్మ పొందాలంటే నేను మూడంత పాపం చేసి ఉండాలి అని చాలా మంది థియరీ చెప్తారు. ఈ తుచ్చమైన దేహం, మాస్టర్ గారు ఒకసారి కోపడ్డారు, తుచ్చమైన దేహం అంటే నువ్వు మాట్లాడడానికి ఏది పనికి వస్తుంది, ఇప్పుడు నేను వినడానికి ఏది పనికి వస్తుంది, నేను చెప్పడానికి ఏది పనికి వస్తుంది, దేహం ఉండబట్టే కదా. మరి అటువంటి దాన్ని తుచ్చమైన దేహం ఎందుకంటాం? భగవంతుడు ఉండడానికి నిలవైనటువంటిది దేవాలయం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని మనకి వేద ప్రమాణం. కాబట్టి భగవంతుడు ఉండడానికి నిలయమైనటువంటి ఈ ఇంటిని మనం తుచ్చం అనకూడదు కదా. జాగ్రత్తగా పోషించుకొని శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం. ఏ ధర్మ సాధనకైనా, ఏ ప్రాక్టీస్ అభ్యాసానికైనా శరీరం ఉంటేనే సాధ్యం. కాబట్టి అటువంటి ఒక మంచి స్థితిని 100కి 100% అటువంటి స్థితిని పొందడానికి కావలసినటువంటి ఒక సాధన చెయ్యడానికి మనకి ఈ దేహం పనికొస్తుంది. దేహాన్ని ఎప్పుడు నిందించవద్దు, జాగ్రత్తగా పోషించుకోవాలి. తినకూడనివి తినకూడదు, అనకూడనివి అనకూడదు, మాట్లాడకూడనివి మాట్లాడకూడదు. చాలాసార్లు 5 ఇంద్రియముల ద్వారా మనస్సు పరిగెత్తుతుంటుంది. వీటి యందు మనం అనేక రకమైనటువంటి దుష్టమైనటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటాం.
అది ఉన్నంత వరకు భగవతత్వం మనకి తెలియదు. దాంట్లోనే కొట్టుకొని 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 ఇలా జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎన్నాళ్ళైనా అక్కడే ఉంటాడు. కొంచెం కూడా ముందుకి ప్రోగ్రెస్ జరగదు. అది జరగాలి. కొంచెం జరిగితే చాలు. ఇక్కడి నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలి అంటే బెంగళూరు నుంచి ముందు నేను ఇంటి నుంచి బయలుదేరితే కదా. ట్రైన్లో వెళ్తానా, బస్సులో వెళ్తానా, ఫ్లైట్లో వెళ్తానా వేరే విషయం. ఇంట్లో నుంచి కదలకుండా నేను చేరలేను కదా. ధ్యాస కూడా అంతే. ఆధ్యాత్మిక సాధన మొదలు పెడితే అయిపోతుంది. ఎన్నాళ్ళు పడుతుంది ఏమిటి సిలబస్ మనకు సంబంధం లేదు. అక్కడే దెబ్బతింటాం. ఏమిటోనండి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇంకా నాకేం కాలేదండి. ఏం కావాలి నీకు? నీలో ఓపిక పెరిగిందా? నీలో సత్వగుణం పెరిగిందా? నీలో అలజడి అశాంతి తగ్గినయ్యా? అదే మనకి ప్రమాణం. వేరే ఎవరు మనకి సర్టిఫికేట్ ఎవరు? దీనికి స్టిక్ ఉంటుంది. ఎగ్జామ్ నిరంతరం పెడుతూ ఉంటారు. ఏమిటి ఎగ్జామ్ అంటే ఎవడో వచ్చి అనవసరంగా తిట్టిపోతాడు. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? ఎవరో వచ్చి తిట్టిన వాళ్ళలో కూడా నన్ను చూస్తున్నావా లేదా? అది టెస్ట్. ఎప్పటిదాకా తిడతాడు వాడు? మన కర్మ అయిపోయేదాకా తిడతాడు. అంటే మన సాధన బాగా జరిగేదాకా తిడతాడు. శిశుపాలుడు తిడుతూ ఉంటే 100 తిట్ల వరకు భరించాడండి పరమాత్మ. వాళ్ళ మదర్కి ప్రామిస్ చేస్తాడు, ఒక 100 తిట్ల వరకు నేను సహిస్తాను, తర్వాత వేసేస్తానండి. ఆవిడ కూడా తెలుసు నేనైనా నీ ఇష్టం నాయన. కాబట్టి మనకి సాధన ఎక్కడి దాకా జరిగింది అనే దానికి మనమే ప్రమాణం. పక్క వాళ్ళని అడగకూడదు నేను ఎంతవరకు సాధన చేశాను. వాళ్ళకే తెలుస్తుంది, మనకే తెలుసు. కాబట్టి అలా సాధన చేద్దాం. పరమాత్మ యందు మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు విద్య పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోధ్యాయ సమాప్త. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వస్తి.